ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. నేడు ప్రచారంలో భాగంగా యూసఫ్గూడ డివిజన్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక మరి కాసేపట్లో డివిజన్ కు కేటీఆర్ చేరుకుంటారు. దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉపపోరులో అమీతుమి తేల్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమవటమే కాదు, ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్నట్లుగానే ప్రధానంగా చెప్పాలి. ఈరోజు కేటీఆర్ రోడ్ షో యూసఫ్గూడ డివిజన్లో జరగబోతుంది. మొత్తంగా ప్రస్తుతం మనం యూసఫ్గూడ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి 4 రహదారులు కూడా గులాబీ జెండాలతో కేటీఆర్కు స్వాగతం చెప్తూ భారీ ఫ్లెక్సీలతో అయితే నిండిపోయింది అన్నట్లుగానే చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రచార రథం కూడా దేక్లెంగే అనేటువంటి పాటతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా దద్దరిల్లుతుంది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం ఇప్పటికే ఇక్కడికి ఈ డివిజన్కి యూసఫ్గూడ డివిజన్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ప్రధాన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లో అయితే మాత్రం కేటీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే షేక్పేట్లో భారీగా కూడా జన సమీకరణతో బీఆర్ఎస్ పార్టీ అక్కడ రోడ్ షో, కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. అనంతరం రెహమత్ నగర్లో కూడా భారీ రోడ్ షో చేశారు. అనంతరం ఈరోజు అయితే మాత్రం యూసఫ్గూడ డివిజన్లో జరగబోతుంది. ఇక్కడ భారీ లైట్ల సెట్టింగ్లతోటి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలా భారీ జన సమీకరణ ఉండబోతుంది. కనీసం 15 నుంచి 25,000 వరకు కూడా ఇక్కడ జనాలు రాబోతున్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు, కేవలం ఈ డివిజన్కి సంబంధించినటువంటి వారే కాదు, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా అభిమానంతో అయితే మాత్రం వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏదైనా కానీ మరి కాసేపట్లో అయితే కేటీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. భారీ ప్రసంగం ఉండబోతుంది. కేటీఆర్ ఏ విధమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారు, కేసీఆర్ ఏ విధమైనటువంటి సందేశాన్ని కేటీఆర్ ద్వారా పంపించారు అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఘనంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. మరి కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆయన ఇక్కడ రోడ్ షోలో పాల్గొంటారు, ఆయన ప్రసంగించబోతున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. అబ్దుల్తో తేజ 99 టీవీ యూసఫ్గూడ డివిజన్ నుంచి.